హైదరాబాద్ లో మరో ఆహార కల్తీ దందా బయటపడింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గుట్టురట్టయింది. ఏకంగా 100 క్వింటాళ్ల కుళ్ళిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్ ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, యూపీ నుంచి చనిపోయిన మేకలను తెప్పిస్తున్నాడు. 2 గోదాముల్లో వాటిని నిల్వ చేసి పెడుతున్నాడు. రసాయనాలతో వాటిని తాజాగా మార్చి నగరంలోని హోటల్స్ కి సరఫరా చేస్తున్నాడు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ టీం సంయుక్తంగా దాడులు చేసి ఈ దందా గుట్టు రట్టు చేశారు. 4 నిందితులను అరెస్ట్ చేసి 2 గోదాముల్లో 10 టన్నుల మాంసాన్ని సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కల్తీ మాఫియాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత విద్యానగర్ కాలనీలో కృష్ణ అనే వ్యక్తి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అదే కాలనీలోని మహమ్మద్ ఖలీఫ్ మటన్ షాప్ లో తనిఖీ చేయగా 35 కిలోల కుళ్ళిన మాంసం నిల్వ ఉంచినట్లుగా గుర్తించి సీజ్ చేశారు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకర పారిశ్రామిక రంగులు ఉపయోగిస్తున్న శ్రీ నిత్య ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై దాడులు చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.